హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, అలాగే ముందుగా ఏ ఏ జిల్లాల్లో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు, ఏ పెన్షన్ కేటగిరీ వాళ్లకు ఎంతెంత పెన్షన్ డబ్బులను ఏ విధానంలో పంపిణీ చేయబోతున్నారు, మీకు ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని సింపుల్గా ఎలా తెలుసుకోవాలి వంటి వివరాలన్నిటి గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. దీంతో పాటుగా కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన సమాచారం గురించి కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను, తప్పకుండా విజిట్ చేసి జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా ఆసరా చేయుత పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా మీకు ఈ ఆగస్ట్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేటివి వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో ఫస్ట్ దాని గురించి చెప్తాను. మీరు మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళేసి చేయూత.తెలంగాణ.gov.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మనకు ఫస్ట్ వెబ్సైట్ అనమాట, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు మాకు అంత తెలియదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఇలా హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ పెన్షన్ ఐడి, అలాగే యుఐడి, సదరం ఐడి అని ఒక 3 ఆప్షన్స్ అనేది అడుగుంది. ఓకేనా? సో మీకు ఈ మూడిట్లో ఏ ఐడి నెంబర్ తెలుసున్నా దాన్ని ఎంటర్ చేసుకునేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే పర్టికులర్గా మీ నేమ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు ఐడి నెంబర్స్ తెలియదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఒక్క సెకండ్. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పంచాయతీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పెన్షనర్ నేమ్, ఇవి 2 పెట్టుకుంటే మీకు పర్టికులర్గా మీ నేమ్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే పంచాయతీ వరకు సెలెక్ట్ చేసుకుంటే ఆ పంచాయతీలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా వస్తాయి, అందులో మీ నేమ్ పర్టికులర్గా ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. సో అది కష్టమవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి పర్టికులర్గా మీ నేమ్ రావాలంటే మీ పేరు ఇచ్చేసేయండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పేరు పెట్టేసేసి సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఓపెన్ కావడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు వెబ్సైట్లో స్టేటస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ పర్సనల్ డేటా మొత్తం కూడా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు పెన్షన్ టైప్, మీరు ఏ పెన్షన్కి ఎలిజిబుల్, మీకు ప్రతి నెల ఏ పెన్షన్ వస్తుందా టైప్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, జెండరు, శాంక్షన్డ్ మంత్ అంటే మీకు పెన్షన్ ఏ మంత్లో ఏ ఇయర్లో శాంక్షన్ అయిందో కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. అలాగే పెన్షనర్ స్టేటస్, మెయిన్ ఇదండి. మనకు పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా డబ్బులు అనేది రావటం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్లో పెట్టి తెలియచేయండి. దాని తర్వాత లాస్ట్ రిలీజ్డ్ మంత్, సో ఇది మనకు గత నెలలో నేను చెక్ చేసింది అనమాట కాబట్టి జూన్ నెలది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ జూలై నెలది ఆల్రెడీ పడిపోయింది కాబట్టి జూలై నెల అని చూపిస్తుంది అనమాట. అమౌంట్ వచ్చేసి 2016 రూపాయలు ఈ పెన్షన్ టైప్కి వచ్చేసి.
ఓకేనా. సో, మీ యొక్క పెన్షన్ కేటగిరీ ఏదైతే దానికి రావాల్సినటువంటి డబ్బులనేది వస్తాయి. రూ. 2016 లేదా రూ. 4016. సో, మీరు రూ. 16 కూడా తీసుకోండి. మీ దగ్గరికి పెన్షన్ లబ్ధిదారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఎవరు కూడా రూ. 16 కూడా మిస్ చేసుకోవద్దు. తప్పకుండా మీకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా తీసుకోండి. ఈ విధంగా మీరు ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. నెక్స్ట్ ఇకపోతే ఈ ఆగస్ట్ నెలకు సంబంధించిన పెన్షన్‌లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారా అంటే, ప్రతి నెల 24వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఈ ఆసరా చేయుత పెన్షన్‌ల పంపిణీ అనేది ఉంటుంది. అలాగే ఈసారి కూడా ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి 24 నుండి నెలాఖరు వరకు పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రం పోస్ట్ మాస్టర్ల ద్వారా ఇంటి దగ్గరికే ఈ యొక్క పోస్ట్ మాస్టర్‌లని పంపించి పెన్షన్‌లను పంపిణీ చేపిస్తారు. మరికొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రం డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారనమాట. సో, కాబట్టి మీకు 24వ తారీఖు నుంచి పెన్షన్‌లు అనేటువంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి అకౌంట్‌లో కూడా. ఒకసారి గమనించండి. ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు ఇస్తారంటే, మీరు గత నెలలో ఎంత పెన్షన్ డబ్బులు తీసుకున్నారో సేమ్ అంతే పెన్షన్ డబ్బులు వస్తాయి మీకు. ఎందుకంటే ఇంకా మనకు పెన్షన్‌లని పెంపు చేయలేదన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ పెంచుంటే అమౌంట్స్ అనేటువంటివి మారుతాయి. సో, ఇది ఫైనల్‌గా ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా మనకు అప్డేట్ ఉందని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. అదేంటంటే నిన్న ఆగస్టు 15 కానుకగా రాష్ట్రంలో కొత్తగా పెన్షన్‌లకు అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తాము. ఆసరా చేయుత పెన్షన్‌లని కూడా ఎప్పటి నుండో మనకు సమాచారం అయితే వస్తూనే ఉండింది ప్రభుత్వం నుండి. సో, ఎట్టకేలకి రాష్ట్రంలో ఒంటరి మహిళలు ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకు సంబంధించి అలాగే దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి గాను అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యింది. మీలో ఎవరైనా కొత్త పెన్షన్‌లు ఉన్నట్లయితే వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఎందుకు తెలియచేయమంటున్నానంటే అందరికీ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. అందుకొరకే తెలియచేయమంటున్నాను. ఓకేనా? సో, వీటికి సంబంధించి ముందు ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అయితే సమాచారం వస్తూనే ఉంటుంది. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.